నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం. మేము ఆయుర్వేదానికి బాగా అలవాటు పడ్డాము. ఆయుర్వేదం మాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడింది. అంతకుముందు ఎన్నో చిన్న చిన్న సమస్యలకి, తర్వాత పెద్ద సమస్యలు కూడా ఇంగ్లీష్ మందులు వాడి దానివల్ల శారీరకంగా చాలా నష్టం కలిగింది. అయితే మన డాక్టర్ చంద్రమౌళి గారు సలహాల మేరకు ఆయుర్వేదం వాడటం మొదలుపెట్టాము. ఈ ఆయుర్వేదం ఎన్నో రకాలుగా, మా ఆవిడకి కూడా బీపీ, షుగర్ అన్నీ ఉండేవి. అవి బాగా కంట్రోల్ అయ్యాయి. నాకు స్కిన్ డిసీజెస్ చాలా ఉండేవి. డాక్టర్ గారి సలహా మేరకు, ఆయన ఇచ్చిన మందుల మేరకు ఈ ఆయుర్వేదం మందులు వాడినందువల్ల నాకు చాలా బాగా తగ్గింది. హాయిగా ఉన్నాను ఇప్పుడు మనం చాలా విషయాలకి, చాలా చిన్న చిన్న సమస్యలు కూడా ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడుతున్నాం. దానివల్ల శారీరకంగా చాలా డబ్బులు నష్టపోతున్నాం, శారీరకంగా ఆరోగ్యం నష్టపోతున్నాం. కాబట్టి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలని, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఆయుర్వేదం పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించి చాలా మటుకు ఆయుర్వేదాన్ని వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదాన్ని మనం వినియోగించుకోవాలని కోరుతున్నాను. అయితే ఈ ఆయుర్వేదంలో మనకి తిప్పతీగ రసాన్ని వాడాను. తిప్పతీగ చాలా విషయాలకు పనిచేస్తుంది. తర్వాత దంత సమస్యలకి అడవి ఆముదమని ఇప్పుడు నేపాలం చెట్టు, ఈ నేపాలం కూడా వాడాను. డాక్టర్ గారి సలహా మేరకి నాకు ఈ నోటి అల్సర్ కానీ, నోటి పూత కానీ వీటి మీద చాలా బాగా పనిచేసింది. తర్వాత మేహ జ్వరాలకి ఆయన చెప్పిన సలహా మేరకు తిప్పతీగ రసాన్ని, నేలవేము, తిప్పతీగ కషాయాల్ని వాడాను. అది బాగా పనిచేసింది. తర్వాత అన్ని సమస్యలకు కూడా ఈ త్రిఫల అని, ఇంకా ఇవన్నీ చాలా మటుకు చాలా ఉపయోగపడినాయి. కాబట్టి నేను తెలియజేసేది ఏమంటే, ఇంగ్లీష్ మందులు వాడి మన శరీరాన్ని గుల్ల చేసుకోకుండా హాయిగా ఆయుర్వేదాన్ని వాడుకొని ఆరోగ్యంగా హాయిగా జీవిస్తారని మన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా వైపుకి కూడా అప్పుడు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల బీపీ కోసం చాలా ఇంగ్లీష్ మందులు వాడాము. అదేమంటే ఇంగ్లీష్ మందులు వాడినంతవరకు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అది తీవ్ర రూపం దాల్చి ప్రమాదం ఒకసారి ఏమో ప్రమాదవశాత్తు పడిపోయింది కూడా. అంటే అలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి ఇంగ్లీష్ మందుల వల్ల. అయితే ఎప్పుడైతే మన డాక్టర్ గారి సలహా మేరకు మన ఆయన ఆయుర్వేదం మందులు ఇచ్చిన తర్వాత చాలా బాగా నయమైపోయింది. అలాగే ప్రతి వాళ్ళు కూడా నాకు కూడా ఎన్నో సమస్యలు అప్పుడు వచ్చాయి. అది కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఆయుర్వేదం మందులు వాడాను. ప్రస్తుతానికి నేను ఈ స్కిన్ డిసీజ్ కోసం కూడా మందులు వాడుతున్నాను. చాలా బాగా తగ్గింది, చాలా బాగుంది. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఆయుర్వేదంలో చిన్న రెమెడీస్ చిన్నవి అనమాట. అంటే మెడిసిన్ వాడుతూ చిన్న చిన్న సలహాలు ఇచ్చారు. తెల్లవారి పరగడుపునే పచ్చి కూరగాయల రసాలని, ఆనపకాయని, లేదంటే బీరకాయని, లేదా ఇంకా అలాంటి కాయగూరల రసాలని తీసి పరగడుపున త్రాగడం. తర్వాత ఫుడ్ కంట్రోల్, అంటే ఆహారం కొన్ని నియమాలు, అంటే ఎన్వి కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ తినకుండా ఆ విధంగా ఆహార నియమాలు పాటించుకుంటూ, అంటే ఆహార నియమాలు పాటిస్తూ సరైన ఆయుర్వేదం మందులు సరైన పద్ధతిగా వాడుకుంటే జీవితంలో మనిషికి ఏ సమస్య రాదు అని నేను నమ్మాను. అది డాక్టర్ గారు కూడా చెప్పారు. ఆ విధంగా మేము పాటిస్తున్నాము. కాబట్టి మాకు ఏ సమస్య రాదు. ఈ ఆయుర్వేదం మీద ఆధారపడే వరకు కూడా ఏ సమస్య రాదని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం. మేము ఆయుర్వేదానికి బాగా అలవాటు పడ్డాము. ఆయుర్వేదం మాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడింది. అంతకుముందు ఎన్నో చిన్న చిన్న సమస్యలకి, తర్వాత పెద్ద సమస్యలు కూడా ఇంగ్లీష్ మందులు వాడి దానివల్ల శారీరకంగా చాలా నష్టం కలిగింది. అయితే మన డాక్టర్ చంద్రమౌళి గారు సలహాల మేరకు ఆయుర్వేదం వాడటం మొదలుపెట్టాము. ఈ ఆయుర్వేదం ఎన్నో రకాలుగా, మా ఆవిడకి కూడా బీపీ, షుగర్ అన్నీ ఉండేవి. అవి బాగా కంట్రోల్ అయ్యాయి. నాకు స్కిన్ డిసీజెస్ చాలా ఉండేవి. డాక్టర్ గారి సలహా మేరకు, ఆయన ఇచ్చిన మందుల మేరకు ఈ ఆయుర్వేదం మందులు వాడినందువల్ల నాకు చాలా బాగా తగ్గింది. హాయిగా ఉన్నాను ఇప్పుడు మనం చాలా విషయాలకి, చాలా చిన్న చిన్న సమస్యలు కూడా ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడుతున్నాం. దానివల్ల శారీరకంగా చాలా డబ్బులు నష్టపోతున్నాం, శారీరకంగా ఆరోగ్యం నష్టపోతున్నాం. కాబట్టి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలని, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఆయుర్వేదం పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించి చాలా మటుకు ఆయుర్వేదాన్ని వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదాన్ని మనం
వినియోగించుకోవాలని కోరుతున్నాను. అయితే ఈ ఆయుర్వేదంలో మనకి తిప్పతీగ రసాన్ని వాడాను. తిప్పతీగ చాలా విషయాలకు పనిచేస్తుంది. తర్వాత దంత సమస్యలకి అడవి ఆముదం అని ఇప్పుడు నేపాలం చెట్టు, ఈ నేపాలం కూడా వాడాను డాక్టర్ గారి సలహా మేరకి. నాకు ఈ నోటి అల్సర్ కానీ నోటి పూత కానీ వీటి మీద చాలా బాగా పనిచేసింది. తర్వాత మేహ జ్వరాలకి ఆయన చెప్పిన సలహా మేరకు తిప్పతీగ రసాన్ని, నేలవేము, తిప్పతీగ కషాయాల్ని వాడాను, అది బాగా పనిచేసింది. తర్వాత అన్ని సమస్యలకు కూడా ఈ త్రిఫల అని ఇంకా అవన్నీ ఇవన్నీ చాలా మటుకు చాలా ఉపయోగపడినాయి. కాబట్టి నేను తెలియజేసేది ఏమంటే, ఇంగ్లీష్ మందులు వాడి మన శరీరాన్ని గుల్ల చేసుకునే బదులు గుల్ల చేసుకోకుండా హాయిగా ఆయుర్వేదాన్ని వాడుకొని ఆరోగ్యంగా హాయిగా జీవిస్తారని మన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా వైపుకి కూడా అప్పుడు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల బీపీ కోసం చాలా ఇంగ్లీష్ మందులు వాడాము. అదేమంటే ఇంగ్లీష్ మందులు వాడినంతవరకు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అది తీవ్ర రూపం దాల్చి ప్రమాదం ఒకసారేమో ప్రమాదవశాత్తు పడిపోయింది కూడా. అంటే అలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి ఇంగ్లీష్ మందుల వల్ల. అయితే ఎప్పుడైతే మన డాక్టర్ గారి సలహా మేరకు మన ఆయన ఆయుర్వేదం మందులు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత చాలా బాగా నయమైపోయింది. అలాగే ప్రతి వాళ్ళు కూడా నాకు కూడా ఎన్నో సమస్యలు అప్పుడు వచ్చాయి. అది కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఆయుర్వేదం మందులు వాడాను. ప్రస్తుతానికి నేను ఈ స్కిన్ డిసీజ్ కోసం కూడా మందులు వాడుతున్నాను. చాలా బాగా తగ్గింది, చాలా బాగుంది. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఆయుర్వేదంలో చిన్న రెమెడీస్ చిన్నవి అనమాట. అంటే మెడిసిన్ వాడుతూ చిన్న చిన్న సలహాలు ఇచ్చారు. తెల్లవారి పరగడుపునే పచ్చి కూరగాయల రసాలని, ఆనపకాయని లేదంటే బీరకాయని లేదా ఇంకా అలాంటి కాయగూరల రసాలని తీసి పరగడుపునే త్రాగడం. తర్వాత ఫుడ్ కంట్రోల్ అంటే ఆహారం కొన్ని నియమాలు, అంటే ఎన్వి కానీ ఎగ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ తినకుండా ఆ విధంగా ఆహార నియమాలు పాటించుకుంటూ, అంటే ఆహార నియమాలు పాటిస్తూ సరైన ఆయుర్వేదం మందులు సరైన పద్ధతిగా వాడుకుంటే జీవితంలో మనిషికి ఏ సమస్య రాదు అని నేను నమ్మాను. అది డాక్టర్ గారు కూడా చెప్పారు. ఆ విధంగా మేము పాటిస్తున్నాము. కాబట్టి మాకు ఏ సమస్య రాదు, ఈ ఆయుర్వేదం మీద ఆధారపడే వరకు కూడా ఏ సమస్య రాదని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం. మేము ఆయుర్వేదానికి బాగా అలవాటు పడ్డాము. ఆయుర్వేదం మాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడింది. అంతకుముందు ఎన్నో చిన్న చిన్న సమస్యలకి, తర్వాత పెద్ద సమస్యలకు కూడా ఇంగ్లీష్ మందులు వాడి దానివల్ల శారీరకంగా చాలా నష్టం కలిగింది. అయితే మన డాక్టర్ చంద్రమౌళి గారు సలహాల మేరకు ఆయుర్వేదం వాడటం మొదలుపెట్టాము. ఈ ఆయుర్వేదం ఎన్నో రకాలుగా, మా ఆవిడకి కూడా బీపీ షుగర్ అన్నీ ఉండేవి, అవి బాగా కంట్రోల్ అయ్యాయి. నాకు స్కిన్ డిసీజ్ చాలా ఉండేవి. డాక్టర్ గారి సలహా మేరకు, ఆయన ఇచ్చిన మందుల మేరకు ఈ ఆయుర్వేదం మందులు వాడినందువల్ల నాకు చాలా బాగా తగ్గింది, హాయిగా ఉన్నాను. ఇప్పుడు మనం చాలా విషయాలకి, చాలా చిన్న చిన్న సమస్యలు కూడా ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడుతున్నాం. దానివల్ల శారీరకంగా చాలా డబ్బులు నష్టపోతున్నాం, శారీరకంగా ఆరోగ్యం నష్టపోతున్నాం. కాబట్టి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలని, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఆయుర్వేదం పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించి చాలా మటుకు ఆయుర్వేదాన్ని వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదాన్ని మనం వినియోగించుకోవాలని కోరుతున్నాను. అయితే ఈ ఆయుర్వేదంలో మనకి తిప్పతీగ రసాన్ని వాడాను. తిప్పతీగ చాలా విషయాలకు పనిచేస్తుంది. తర్వాత దంత సమస్యలకి అడవి ఆముదం అని ఇప్పుడు నేపాలం చెట్టు, ఈ నేపాలం కూడా వాడాను డాక్టర్ గారి సలహా మేరకి. నాకు ఈ నోటి అల్సర్ కానీ నోటి పూత కానీ వీటి మీద చాలా బాగా పనిచేసింది. తర్వాత మేహ జ్వరాలకి ఆయన చెప్పిన సలహా మేరకు తిప్పతీగ రసాన్ని, నేలవేము, తిప్పతీగ కషాయాల్ని వాడాను, అది బాగా పనిచేసింది. తర్వాత అన్ని సమస్యలకు కూడా ఈ త్రిఫల అని ఇంకా అవన్నీ ఇవన్నీ చాలా మటుకు చాలా ఉపయోగపడినాయి. కాబట్టి నేను తెలియజేసేది ఏమంటే, ఇంగ్లీష్ మందులు వాడి మన శరీరాన్ని గుల్ల చేసుకునే బదులు గుల్ల చేసుకోకుండా హాయిగా ఆయుర్వేదాన్ని వాడుకొని ఆరోగ్యంగా హాయిగా జీవిస్తారని మన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా వైపుకి కూడా అప్పుడు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల బీపీ కోసం చాలా ఇంగ్లీష్ మందులు వాడాము. అదేమంటే ఇంగ్లీష్ మందులు వాడినంతవరకు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అది తీవ్ర రూపం దాల్చి ప్రమాదం ఒకసారేమో ప్రమాదవశాత్తు పడిపోయింది కూడా. అంటే అలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి ఇంగ్లీష్ మందుల వల్ల. అయితే ఎప్పుడైతే మన డాక్టర్ గారి సలహా మేరకు
మన ఆయన ఆయుర్వేదం మందులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలా బాగా నయమైపోయింది. అలాగే ప్రతి వాళ్ళు కూడా నాకు కూడా ఎన్నో సమస్యలు అప్పుడు వచ్చాయి. అది కూడా డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద మందులు వాడాను. ప్రస్తుతానికి నేను ఈ స్కిన్ డిసీజ్ కోసం కూడా మందులు వాడుతున్నాను. చాలా బాగా తగ్గింది, చాలా బాగుంది. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆయుర్వేదంలో చిన్న రెమెడీస్ చిన్నవి అనమాట. అంటే మెడిసిన్ వాడుతూ చిన్న చిన్న సలహాలు ఇచ్చారు. తెల్లవారి పరగడుపునే పచ్చి కూరగాయల రసాలని, ఆనపకాయని లేదంటే బీరకాయని లేదా ఇంకా అలాంటి కాయగూరల రసాలని తీసి పరగడుపున త్రాగడం. తర్వాత ఫుడ్ కంట్రోల్ అంటే ఆహారం కొన్ని నియమాలు, అంటే ఎన్వి కానీ ఎగ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ తినకుండా ఆ విధంగా ఆహార నియమాలు పాటించుకుంటూ, అంటే ఆహార నియమాలు పాటిస్తూ సరైన ఆయుర్వేద మందులు సరైన పద్ధతిగా వాడుకుంటే జీవితంలో మనిషికి ఏ సమస్య రాదు అని నేను నమ్మాను. అది డాక్టర్ గారు కూడా చెప్పారు. ఆ విధంగా మేము పాటిస్తున్నాము. కాబట్టి మాకు ఏ సమస్య రాదు. ఈ ఆయుర్వేదం మీద ఆధారపడే వరకు కూడా ఏ సమస్య రాదని నేను అనుకుంటున్నాను.